హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ కుందేలు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది నా కొత్త ఛానల్ అండి. సో నేను నా ఛానల్లో 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ ఇక్కడ నా సెల్ఫ్ అనేది నేను చెప్పలేదు. సో ఈ వీడియోలో నేను నా సెల్ఫ్ అనేది నేను చెప్పబోతున్నాను. నా వాయిస్ ఓవర్కి ఇక్కడ వచ్చే వీడియోకి అసలు సంబంధమే ఉండదండి. సో వీడియో కాకుండా నా మాటలను వినండి. ఇకపోతే నా పేరు ప్రియా అండి, మాది కోనసీమ, అమలాపురం. సో నేను నా ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా హస్బెండ్కి కొంచెం సపోర్ట్ చేద్దామని, అలాగే నా చిన్ని ప్రపంచంలో నేను చేసే వర్క్స్ కానీ, సూయింగ్ మిషన్ కానీ, మెహందీ, కుకింగ్, గార్డెనింగ్, హోమ్ టిప్స్ అన్నీ నేను ఈ వీడియోస్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది నా హస్బెండ్ చెప్తే తనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నాకు హెల్ప్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇకపోతే చెప్పాను కదా, నా పేరు ప్రియ. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. అందరినీ కాదనుకుని వచ్చాను. నా స్టోరీ చెప్పాలి అంటే ప్రతి మూమెంట్ కూడా ట్విస్ట్గా ఉంటుంది. ఒక మూవీ తీస్తే మాత్రం డైలీ సీరియల్ కన్నా పెద్దగానే వస్తుందండి. సో అందరినీ కాదనుకుని వచ్చి ఇంటర్ క్యాస్ట్ అండ్ ఇంటర్ రిలీజన్ చేసుకున్నాను. అందరినీ కాదనుకుని వచ్చినా కూడా ఎప్పుడు ఆ లోటు లేకుండా చూశారు నన్ను. హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు అంతా ఓకే అయింది, అన్నీ సెట్ అయ్యాయి. సో కొంచెం గ్రోత్ కావాలి, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి నేను ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని క్రియేట్ చేసినందుకు, ఇంత కష్టపడుతున్నందుకు కొంచెం మీ సబ్స్క్రైబ్స్ ద్వారా నన్ను బూస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే మా హస్బెండ్ కూడా ఒక మంచి జాబ్లో సెటిల్ అయి ఉన్నాడు. మాది అబౌవ్ మిడిల్ క్లాస్ అని నేను చెప్తాను. మరీ పూర్ అది ఇది అని లేనివి చెప్పడం కంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సోషల్ మీడియాకి అడుగు పెట్టాను కాబట్టి. సో మీరు కాదు కానీ అబౌవ్ యావరేజ్ అని చెప్తాను నేను. హ్యాపీగా ఉన్నాం, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటున్నాం, దేనికి లోటు లేకుండా ఉంది, కావాల్సింది తింటున్నాం, నచ్చిన చోటికి వెళ్తున్నాం. అందరూ కూడా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అయ్యో వెళ్ళిపోయి చేసుకుంది, బయటికి వెళ్ళింది అని నెగిటివ్గా మమ్మల్ని చూడలేదండి. బయటకు వచ్చిన ధైర్యంగా తలెత్తుకొని మంచివాడినే సెలెక్ట్ చేసుకుంటే, మంచివాడినే చూస్ చేసుకుందా అన్నట్టుగా మేము లైఫ్ని లీడ్ చేస్తున్నాము. మా హస్బెండ్ గురించి చెప్పాలంటే అతను చాలా చాలా మంచివాడండి. చాలా అండర్స్టాండింగ్ పర్సన్, చాలా ఓపిక ఎక్కువ, చాలా పేషెన్స్. అసలు నాకు కూడా అంత ఉండదు. అన్నిటికీ మంచిగా సపోర్ట్ చేస్తాడు, మంచిగా ఉంటాడు. సో ఇది నా మినీ సెల్ఫ్ అనుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ గైస్.